హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ రోజు మనం టైప్ 5 మధుమేహం గురించి తెలుసుకుందాం. రక్తంలో ఇన్సులిన్ మోతాదు పెరిగితే దాన్ని టైప్ 2 మధుమేహంగా నిర్ధారిస్తారు. మరి ఇన్సులిన్ తగ్గితే రక్తంలో సరిపడా ఇన్సులిన్ లేని పరిస్థితి టైప్ 5 మధుమేహంగా అధికారిక గుర్తింపు పొందింది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కొన్ని దశాబ్దాల క్రితమే పోషకాహార లోపంతో సంబంధమున్న మధుమేహాన్ని గుర్తించడం జరిగింది. ఈ రకమైన మధుమేహం తాజాగా అధికార గుర్తింపును దక్కించుకుంది. అంతర్జాతీయ డయాబెటీస్ ఫెడరేషన్ ఈ మధుమేహాన్ని టైప్ 5 మధుమేహంగా వర్గీకరించింది. 70 ఏళ్ల క్రితమే ఈ మధుమేహాన్ని గుర్తించినప్పటికీ ప్రపంచ ఆరోగ్య చర్చల్లో దీన్ని నిర్లక్ష్యం చేయడం జరిగింది. 20వ శతాబ్దంలోనే వెలుగులోకి వచ్చిన ఈ పరిస్థితిని టైప్ 1 లేదా టైప్ 2 మధుమేహంగా తప్పుగా వర్గీకరించారు. ఈ అసాధారణమైన మధుమేహం ప్రపంచవ్యాప్తంగా మరీ ముఖ్యంగా ఆసియా, ఆఫ్రికాల్లోని పోషకాహార లోపంతో బాధపడే యువతను పట్టిపీడిస్తున్నట్లు 160 దేశాల్లోని 250 జాతీయ డయాబెటిక్ అసోసియేషన్లు అంచనా వేసినట్లు అంతర్జాతీయ డయాబెటీస్ ఫెడరేషన్ పేర్కొంటోంది. దీర్ఘకాలం పాటు పోషకాహార లోపంతో బాధపడే వారిలో ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గి టైప్ 5 మధుమేహం పెరుగుతోంది. ప్రత్యేకించి కౌమార దశలో బయల్పడే ఈ మధుమేహానికి ఒక జన్యులోపమే కారణం. ఈ రకమైన జన్యు ఉత్పరివర్తనం తల్లిదండ్రుల నుంచి పిల్లలకు వంశపారంపర్యంగా సంక్రమిస్తూ ఉంటుంది. అయితే టైప్ 5 మధుమేహానికి ఇటీవలే అధికారిక గుర్తింపు లభించింది. కాబట్టి వ్యాధి నిర్ధారణ, చికిత్సా విధానాలు ఇంకా అభివృద్ధి దశలోనే ఉన్నాయి. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారికి సంబంధించి చేపట్టిన పరిశోధన ఆధారంగా ఈ రుగ్మతకు సంబంధించి మరో 2 ఏళ్లలో మార్గదర్శకాలను అభివృద్ధి చేయనున్నట్లు అంతర్జాతీయ మధుమేహ ఫెడరేషన్ ప్రకటించింది. ఈరోజు మనం టైప్ 5 మధుమేహం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.